మాజీ సీఎం కేసీఆర్ సారు ఫామ్ హౌస్లో కారు పార్టీ లీడర్లతో మీటింగ్ పెట్టిండట. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ప్రజాపాలన విజయోత్సవాలకు రావాలని ఫామ్ హౌస్ దాకా వచ్చిండు. మరి చేయి సర్కారు పెడుతున్న పేరంటానికి పోదామా వద్దా అని అందరినీ అరుచుకునేందుకు సమావేశం అయిందా. ఎందుకు అరుచుకుందాం పని పాట లేకుండా ఫామ్ హౌస్లో పొద్దు గడుపుతున్న కేసీఆర్ సారు పని కట్టుకుని ఎందుకు విలువచ్చు అంటే అసెంబ్లీ సమావేశాలు మండలి సమావేశాలు మళ్ళా అవుతున్నాయి కాబట్టి ఏ ఎమ్మెల్యే ఏ టాపిక్ మాట్లాడాలి, ఏ ఎమ్మెల్యే ఏ సమస్యను గట్టిగా లేవనెత్తాలి, ఏ దాని గురించి మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అని అన్ని కూడా అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టు మంచిగా అర్థమయ్యేటట్టు వివరించి చెప్పిండట. మేము ఎట్లా మాట్లాడుతున్నామో మీరు దినం చూస్తలేరా సారు? చేయి పార్టీ వాళ్ళ తప్పులు దొరకబట్టుకుంటా ఒక్కొక్క కాంగ్రెస్ లీడర్కు చెమటలు పట్టిస్తుంటే ఆ చెమటలు దుడుచుకునేందుకు వాళ్లకు చెల్లలు తువ్వాలలు కూడా సరిపోతలేవు. ఇక మీరు ఇప్పుడు ఇంత మంచిగా వివరించినాక మేము ఊకుండే బాపతేనా? ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాల మండలి సమావేశాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకొని మంచిగా ఇనుండ్రి. సభ మొత్తం దద్దరిల్లిపోవాలి అన్నట్టే వాళ్ళు కూడా చెప్పొచ్చు. అయ్యా కేసీఆర్ సారు, మరి చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతుంది. మీరేమో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటా, రాష్ట్ర ప్రజల కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అన్నారు. ఏమాయా సారు, రాష్ట్రంలో ఓ దిక్కు ప్రజలు రామగోస పడుతుంటే ఫామ్ హౌస్ను దాటి బయటకు వస్తలేరు. ఇంకో ముచ్చట ఏంటంటే గెలిస్తే ప్రజల్లో ఉంటా, లేకుంటే ఇంటికాడనే ఉంటా అన్నారు. అన్నట్టే ఇంట్లోకెళ్ళి బయటకి వెళ్తలేరు. అసలు మీకు ప్రజలు యాదికొస్తలేరా? ఎట్లా మర్చిపోయి ఉంటుర్రు? మీకు అట్లా ఉంటే ఎట్లా మనసుకు పడుతుంది? ఓ దిక్కు మీ రాజకీయ వారసుడు కేటీఆర్ సారు మా కారు పార్టీ పబ్లిక్ కోసమే పనిచేస్తుంది, ప్రజలే మాకు ముఖ్యము అంటుంటే మరి మీరెందుకు సారు ఇన్ని దినాలైతున్నా పబ్లిక్ను పట్టించుకుంటలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.